ఆర్థిక మాంద్యంతో అగ్రరాజ్యం అమెరికా కూడా సతమతం అవుతున్న వేళ నరేంద్ర మోడీ పరిపాలనలో భారతదేశం ఆర్థిక మాంద్యాన్ని తట్టుకోగల శక్తి కలిగే విధంగా భారతదేశాన్ని పరిపాలిస్తున్నాడు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. వరంగల్ నగరం దేశాయిపేట రోడ్డులోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుత్తుల భీమేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వన్నాల శ్రీరాములు, కొండేటి శ్రీధర్, నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, కుస్మా సతీష్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మరొక రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుస్మా సతీష్ గారు, అదేవిధంగా మా జనరల్ సెక్రటరీ బాకం హరిశంకర్ గారు, విధంగా మా ఈస్ట్ గారికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బండ ప్రభాకర్ గారికి, అదేవిధంగా అధికార ప్రతినిధి దేవేందర్ రెడ్డి గారికి ఈరోజు ఈ పత్రికా సమావేశానికి వేదికపై ఉన్న అసభ్య పదజాలం ఉపయోగించే రాజకీయ నాయకులకు ఫస్ట్ ఉద్వాసన పలకాల్సింది ప్రజలు. ఇవాళ మనం మాట్లాడే మాటకు విలువ లేకుండా సమాజానికి మనం ఏమి రేపటి భవిష్యత్ తరాలకు ఏం తెలియజేస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం. ఉదాత్తనం లేదు, కనీసం బాధ్యత లేదు, సామాజిక బాధ్యత లేదు. ఇటువంటి వాళ్ళు ఇంకా దేశాన్ని వెళ్తాము, రాబోయే కాలము మాదే అని మాట్లాడుతున్నారు. అన్న ఇది అబ్కా బార్ 400 పార్ అనేది ఇది నిజం. ఈసారి 400 సీట్ల పైనే భారతీయ జనతా పార్టీకి వస్తుంది. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పరిస్థితి కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ, గత ప్రభుత్వం కానీ, శాసనసభ్యులైనా పార్లమెంటు సభ్యులైనా ప్రతి ఒక్కరు కూడా ముందా రాజకీయాలు నేర్చుకోవాలి, ఎదుటివారిని గౌరవించాలి, ప్రజల కోసం కష్టపడే ఆలోచన చేయాలి, ప్రజలకు ఏం అవసరాలనే తెలుసుకోవాలి తప్ప విమర్శననే ప్రధానాస్త్రంగా ప్రధానాస్త్రంగా మారుచుకుంటూ పోతుంటే విమర్శలకు అంతు ఉండదు, మాట్లాడే మాటలకు పొంతన ఉండదు. కానీ గౌరవం లేని ఈ పదజాలంతో రాజకీయం అనే పదానికి భవిష్యత్ తరాలు దూరమైపోయి గ్రేటర్ వరంగల్ పరిధిలోని వీధి కుక్కలు, పెంపుడు కుక్కలు పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు నగర మేయర్ గుండు సుధారాణి పేర్కొన్నారు. వరంగల్ ఎస్విపి రోడ్డులోని వెంకటేశ్వర గార్డెన్స్లో రాబో వేసవికాలం దృష్ట్యా వీధి పెంపుడు కుక్కల నిర్వహణపై మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ రిజ్వాన్ షేక్ బాషా, అడిషనల్ కలెక్టర్ రాధిక, కార్పొరేటర్లు మరుగుపల్లి రవి, గుండేటి నరేంద్ర కుమార్, పోషాల పద్మ, పల్లం పద్మ, ఎంహెచ్ఓ రాజేష్, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సార్ చెప్పారు దాని మీద పిపిటి ప్రెజెంటేషన్ ఉంటుంది. ఎందుకంటే చెప్పినట్టు ముందు ఎంట్రన్స్ లో సబ్జెక్ట్స్ వాళ్ళు మేయర్ గారు సుధారణ పడిన అత్యధిక నిధులను తీసుకొని మనం ఆ నిధులన్నింటిని కూడా అక్కడ కుక్కలని తీసుకొని పోయి ఎక్కడి నుంచి ఫోన్ వచ్చినా కానీ స్టెరిలైజ్ చేసి దానికి ఒక మార్క్ ఇచ్చి పెట్టడం జరుగుతుంది. దాంతోపాటు వాటికి వ్యాక్సినేషన్ ఇస్తున్నాం. దీని గురించి ప్రత్యేక నిధులను కేటాయించుకొని ఒక సెంటర్ కాదు ఇంకో సెంటర్ కూడా చేయబోతున్నాం. కార్పొరేషన్లో కూడా ఒక కౌన్సిల్ మీటింగ్ లో మొత్తము కుక్కల గురించి, పందుల గురించి, కోతుల గురించి ప్రత్యేకంగా ఒక సమావేశంలో దీన్ని చర్చ కూడా జరిగింది. కానీ ఆ చర్చలో కోతులు అంటే వాటిని పట్టుకొని అడవులలో వదిలేస్తున్నాం. అదేవిధంగా పందులని చాలా వరకు తగ్గించగలిగినాం. కానీ కుక్కల విషయానికి వస్తే మాత్రం చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం. మనం ఏం చేస్తాం, దాన్ని స్టెరిలైజేషన్ చేసి పంపిస్తున్నాం. పంపించిన తర్వాత అవి ఇరిటేషన్ వచ్చి దానికి వేరే ప్రాబ్లమ్స్ తోటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కావచ్చు, దేని వల్ల కావచ్చు వాటికి కరవడానికి వస్తుంది. ఇప్పుడు అవేర్నెస్ అన్నది ప్రజలలో మనం తీసుకురావడానికి ప్రతి వారం కార్పొరేటర్స్ అంటే ప్రతి వారానికి ఒక రోజైనా లేకపోతే నెలకు ఒక రోజైనా కార్పొరేటర్స్ ఆర్పీలు కలిసి ఆ డివిజన్ లో ఉన్నటువంటి
ఒక క్యాంప్ లాగా అవేర్నెస్ క్యాంప్ లాగా పెట్టాలని ఇంతసేపు కమిషనర్ గారితో మాట్లాడి నెలకు ఒక రోజా వారానికి ఒక రోజా డిసైడ్ చేసుకొని శానిటరీ ఇన్స్పెక్టర్స్ కానీ జవాన్లు కానీ ఆర్పీలు కానీ మన స్టాఫ్ అంతా కలిసి అక్కడ ఉన్న ఏరియాలో మనం అవేర్నెస్ క్యాంపులు తీసుకురావడానికి మనం డాగ్స్ నియంత్రణ మరియు కుక్కల నుంచి వచ్చే ముప్పు మీద అవగాహన ఎలా ఉండాలని మీద అవగాహన సదస్సు పెట్టడం జరిగింది. ఇందులో ఆర్పీ ఈరోజు రోడ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రాం నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ వైభవ్ ఐపీఎస్ గారి చేతుల మీదుగా రోడ్ సేఫ్టీ కరపత్రాన్ని విడుదల చేసిన రోడ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ ఎద్దుల వెంకటేష్, రోడ్ సేఫ్టీ మెంబర్స్ షాకీర్ భాస్కర్, భగవంతు గౌడ్, శ్రీనివాస్, హైమద్ పాషా తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు తయారు చేసిన వంటకాలను వాటి ఖరీదులు తెలుసుకొని ఏర్పాటు చేసిన అనంతరం సమావేశంలో ఆయన మాట్లాడుతూ కళాశాలలో అధ్యాపక బృందం కళాశాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించడం జరిగిందని, తన తండ్రి బాటలోనే తాను పైన కళాశాల కాంపౌండ్ వాల్ నిర్మాణానికి జిల్లా కలెక్టర్తో మాట్లాడి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వంటల తయారీ ద్వారా వ్యాపార దృక్పథం ఏర్పడడంతో పాటు వారిలో దాగి ఉన్న సృజనాత్మకత వెలుగులోకి వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్ల ఈశ్వర్ రెడ్డి, కౌన్సిలర్ జక్కా రాజ్ కుమార్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్తో పాటు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. రమేష్ మంచి అద్భుతమైనటువంటి స్టాల్స్ ఏర్పాటు చేశారు సార్. మరి ఫుడ్ ఫెస్టివల్ చేసినందుకు ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని చేయడం కోసం నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ నల్లమల ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాడనే నమ్మకం మాకుంది అంటూ గెలిచిన ఎమ్మెల్యే గారి సన్మాన కార్యక్రమంలో నిన్న బాబు జగ్జీవన్ రామ్ భవనంలో జరిగిన మాదిగ మరియు ఉపకులాల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడడం జరిగింది. ముద్దుబిడ్డ అచ్చంపేట శాసనసభ్యులు గౌరవ డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినటువంటి మాజీ పార్లమెంటు సభ్యులు పెద్దలు మందా జగన్నాథం గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారాజులకు అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇక్కడ ఒక కులము ఒక మతము చూడలే. ఈ ప్రాంత బిడ్డ గెలవాలి, స్థానిక నాయకత్వం బలపడాలి. ఏ వర్గాలైతే ఏ నాయకుని చేత అణిచివేయబడ్డారో ఈ ప్రాంతంలో పుట్టి ఈ ప్రాంతంలో పెరిగి ప్రజల మధ్య పోరాడుతూ ఓడినా గెలిచిన ఈ ప్రాంత ప్రజల కోసమే నేను పనిచేస్తానని చెప్పి నిరంతరం ప్రజాసేవకు అంకితమైనటువంటి నాయకుడు ఇన్నిసార్లు ఓడిపోయినా ఈ ప్రాంత నాయకుడిని కాపాడుకోవడంలో మనకెందుకు ఉండొద్దని చెప్పి ఈరోజు గతంలో 10 ఏళ్ల కింద నేను టీఆర్ఎస్ పార్టీలో పనిచేసినప్పటికీ కూడా నా ప్రాంత నాయకుడిని నేను కాపాడుకోవాలి, మా ఆత్మగౌరవం నిలబెట్టుకోవాలి అని చెప్పి ఈరోజు డాక్టర్ వంశీకృష్ణ గారి కోసం నేను ఆర్నిశలు కృషి చేయడం జరిగింది. అది సార్ కూడా తెలుసు. అవసరమైతే సార్ చెప్పినటువంటి కార్యాచరణలో నేను కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా అవతారం ఎత్తి కూడా ఖచ్చితంగా ఈ స్థానికేతరటువంటి గువ్వల బాగా ఈ మాదిగల మీద ఈ దళితుల మీద ఎలాంటి మరి దాడులు చేసి ఆత్మగౌరవాన్ని వంచే విధంగా ప్రయత్నం చేసిండో ఈ స్థానికేతరాన్ని పంపించి మా ప్రాంత నాయకుని మేము కాపాడుకుంటామని చెప్పి ఈరోజు కులం చూడకుండా మతం చూడకుండా కేవలం మన ప్రాంత బిడ్డ విద్యావంతుడు చదువుకున్నాడు మన ఇంటోడు గెలిస్తే మన ఇల్లు బాగుపడతాననే ఉద్దేశంతో
ఈరోజు మన బిడ్డని గెలిపించుకోవడం జరిగింది. సరే గెలిపించుకున్నాం, 50,000 మెజార్టీతో ఉమ్మడి జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి మన ప్రియతమ నాయకులు ఈరోజు ఎక్కడ కూడా భేదాభిప్రాయం లేకుండా కొంతమంది నాయకులు సార్ గెలిచిండు, నువ్వు ఇంతమంది మెజార్టీతో గెలిచిండు, మరి చేస్తున్నా చేయాలని అక్కడక్కడ చర్చలు నడుస్తున్నాయి. నేను మళ్ళీ చెప్తున్నా, సారు మంచి కన్సర్న్తో ఉన్నాడు, సారు చాలా లక్ష్యంతో ఉన్నాడు. ఈ ప్రాంతానికి రావాల్సినటువంటి సాగునీటి విషయంలో, ఈ ప్రాంతానికి రావాల్సినటువంటి ఉపాధి అవకాశాల విషయంలో, ఈ ప్రాంతానికి రావాల్సినటువంటి అన్ని విధాల పరిశ్రమల విషయంలో చాలా కన్సర్న్తో విజన్ తోటి ఉన్నాడు. కాబట్టి ఆ నాయకుని నాయకత్వంలో నమ్మకం ఉంది, మనందరికీ కూడా నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఈ ప్రాంత బాగు కోసమే పనిచేస్తాడని చెప్పి నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నా. అదేవిధంగా మాదిగ ఉపకులాల విషయంలో ఖచ్చితంగా ఈ ప్రాంతం ఎస్సీ నియోజకవర్గం కాబట్టి ఈ నియోజకవర్గంలో మాదిగ ఉపకులాలు దళిత వర్గాలు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా సార్ మేము మీ దృష్టికి తీసుకుపోతున్నాం. ఎందుకంటే చాలా మంది మాట్లాడిన రోజు కులం కాదని మళ్ళా మా సార్ గెలిపించుకున్నాం మన ప్రాంతం కూడా. ఖచ్చితంగా ముఖ్యంగా మానవత్వంగా ఉన్నటువంటి యొక్క మాదిగ జాతి అత్యంత వెనుకబడి గురైంది సార్. ముఖ్యంగా ప్రధానంగా గ్రామాలలో ఇండ్లు లేనిటువంటి పరిస్థితి కూడా మేము మాకు ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి యొక్క ప్రజాపాలనలో మా జాతులకు అందించేటువంటి మరి సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు మనస్తాపనతో మృతి చెందిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించనున్నారు. ఈ పర్యటనకు అనుమతి కోరుతూ నరసరావుపేట డిఎస్పీ మహేష్కు నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు వినతి పత్రం అందజేశారు. నారా భువనేశ్వరి పర్యటన వివరాలు తెలుపుతూ పటిష్టమైన చర్యలు తీసుకోవాలని లేఖలో డాక్టర్ చదలవాడ అరవింద బాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు డాక్టర్ కడియాల లలిత్, రొంపిచెర్ల మండల పార్టీ అధ్యక్షులు పుల్కూరి జంగయ్య, రొంపిచెర్ల మండల ప్రధాన కార్యదర్శి పల్లెల నాగిరెడ్డి, కొలికొండ కొండలు తదితరులు ఉన్నారు. మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ నరసరావుపేట పట్టణంలో రొంపిచెర్ల మండలం తురిమెళ్ళ గ్రామంలో చాలా దారుణం జరిగింది. వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు మీద గోళ్లపూడి శ్రీనివాసరావు మీద మరి కర్రలతోటి రాడ్లతోటి దాడి చేసి మరి 2 కాళ్ళు విరగొట్టడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. దీనికి పూర్తి బాధ్యత గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి బాధ్యత వహించాలి. అదేవిధంగా ఎస్పీ గారు కూడా బాధ్యత వహించాలి. ఎందుకంటే ఎస్సీ కుటుంబం నుంచి రోజు పనికెళ్ళి కూలీనాలు చేసుకుని గోళ్లపూడి శ్రీనివాసరావుని ఈ విధంగా దారుణంగా మరి హత్యా ప్రయత్నం చేయడం అనేది చాలా దారుణం. ఇది పూర్తిగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కనుసన్నల్లోనే మరి అక్కడ వ్యక్తులు తురిమెళ్ళ గ్రామంలో ఉన్న ఎస్సీ వ్యక్తులు 5 కలిసి ఇతని మీద దాడి చేయడం జరిగింది. ఒకటి గోళ్లపూడి రామారావు గారు, అదేవిధంగా గోళ్లపూడి కొండయ్య, తిరుమల చెంచారావు, తిరుమల కోటేశ్వరరావు, అదేవిధంగా గుర్తులేని వ్యక్తి 5 అతను ఈ దాడిలో పాల్గొన్నారు. అదేవిధంగా దాడికి ప్రోత్సహించిన వ్యక్తులు అక్కడున్న సర్పంచ్ గాజుల మాణిక్యరావు, అదేవిధంగా చిన్న కోటేశ్వరరావు, కాటం శ్రీనివాసరావు, అదేవిధంగా కాటం నాగాంజనేయులు, వీళ్ళందరూ కూడా ఈ దుర్మార్గానికి ప్రేరేపించిన వ్యక్తులు. మరి ఎస్పీ గారిని ఒకటే కోరుతున్నాము, న్యాయ విచారణ జరిపించండి, వెంటనే వీళ్ళని అరెస్ట్ చేయమని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మరి తురిమెళ్ళ గ్రామంలో ఎస్సీల మీద దాడులు చేస్తూ ఉన్నారు. గడిచిన 4 సంవత్సరాలు కూడా ఎన్నో దాడులు జరిగినాయి, ఎస్సీల మీద ఎన్నో కేసులు పెట్టడం జరిగింది. అదేవిధంగా మా ఎస్పీ గారిని ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది, తురిమెళ్ళ గ్రామం కానీ అలవాల గ్రామం అన్రెస్ట్ విలేజెస్ కాబట్టి వాటి మీద దృష్టి పెట్టమని ఆయన ఎన్నోసార్లు కోరడం జరిగింది. ఎస్పీ గారు దీన్ని పెడచెవిన పెట్టారు. ఇవాళ మేము ఒకటే కోరుతున్నాము, ఈ దాడి కారణం గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా ఎస్పీ గారిని కూడా దీని మీద సత్వర న్యాయ విచారణ చేయమని కోరుతూ ఉన్నాం. మోడీ హఠావో దేశ్కి బచావో నినాదంతో ఈ నెల 16వ తేదీన గ్రామీణ బంధు మరియు కార్మికుల సమ్మెను విజయవంతం చేయాలని సమావేశంలో మాట్లాడుతున్న పల్నాడు ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు మరియు వివిధ కార్మిక సంఘ నేతలు, రైతు సంఘ నేతలు, ప్రజా సంఘ నాయకులు పిలుపునివ్వడం జరిగింది. ఫిబ్రవరి 16వ తేదీ గ్రామీణ బంధు పారిశ్రామిక సమ్మెను వర్ధిల్లాలి కార్మిక కర్షక ఐక్యత, వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి కార్మిక ప్రజా సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి ఉద్యోగ కార్మిక రైతుల ఐక్యత. వ్యతిరేకించండి మోడీ విధానాలను, వ్యతిరేకించండి మోడీ రైతు వ్యతిరేక విధానాలను, వ్యతిరేకించండి మోడీ కార్మిక వ్యతిరేక విధానాలను, జయప్రదం చేయండి గ్రామీణ బంధును.
చేయాలి స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం చేయాలి స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం రైతాంగానికి మద్దతు ధరల చట్టాన్ని చేయాలి రైతాంగానికి మద్దతు ధరల చట్టాన్ని రద్దు చేయాలి లేబర్ కోడ్లను రద్దు చేయాలి లేబర్ కోడ్లను రద్దు చేయాలి లేబర్ కోడ్లను పటిష్టం చేయాలి ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టం చేయాలి ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టం చేయాలి ఉపాధి హామీ చట్టాన్ని తగ్గించాలి అధిక ధరలను తగ్గించాలి అధిక ధరలను ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఆపాలి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను మొదలు పెట్టాలి వరికిపుడిసెల ప్రాజెక్టు నిర్మాణ పనులు వెంటనే మొదలు పెట్టాలి వరికిపుడిసెల ప్రాజెక్టు నిర్మాణ పనులు వెంటనే మొదలు పెట్టాలి వరికిపుడిసెల ప్రాజెక్టు నిర్మాణ పనులు వెంటనే జయప్రదం చేయండి నెల 16న జరిగే గ్రామీణ భారత్ బంధు పారిశ్రామిక సమ్మెను జయప్రదం చేయండి నెల 16న జరిగే గ్రామీణ భారత్ బంధు పారిశ్రామిక సమ్మెను జయప్రదం చేయండి ఈ నెల 16న జరిగే గ్రామీణ భారత్ బంధు పారిశ్రామిక సమ్మెను బీజేపీ హఠావో బీజేపీ హఠావో బీజేపీ హఠావో జయప్రదం చేయండి నెల 16న జరిగే గ్రామీణ భారత్ బంధు పారిశ్రామిక సమ్మెను జయప్రదం చేయండి నెల 16న జరిగే కార్మిక కర్షక సమ్మెను జయప్రదం చేయండి నెల 16న జరిగే కార్మిక కర్షక బంధును 17వ రోజు నుంచి సమ్మెలో పాల్గొంటున్న అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు ప్రభుత్వంతో చర్చలు జరిపిన విఫలమైన ప్రధాన అంశాలు చర్చకు రానివ్వకుండా ఉత్తుత్తి అంశాలపై చర్చ జరిపి సమ్మెను విరమించుకోండి అని చెప్పి విజ్ఞప్తి చేయడం ఈ సమస్యకు పరిష్కారం కాదు. కనీసం వేతనం 26,000 రూపాయలు, గ్రాట్యుటీ 5 లక్షలు ప్రధానంగా ఇవ్వాలని ఏఐటీయూసీగా డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్త అంగన్వాడీల సమ్మెను ఇవ్వాలి. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా గ్రాట్యుటీని సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా గ్రాట్యుటీని సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా గ్రాట్యుటీని ఇవ్వాలి. జీవిత బీమా కల్పించాలి. జీవిత బీమా 5 లక్షలు, జీవిత బీమా 5 లక్షలు, జీవిత బీమా 5 లక్షలు, జీవిత బీమా 5 లక్షలు ఇవ్వాలి. కనీస వేతనం 26,000, కనీస వేతనం 26,000. అంగన్వాడీ కార్మికుల ఐక్యత, అంగన్వాడీ కార్మికుల ఐక్యత, అంగన్వాడీ కార్మికుల ఐక్యత. జయప్రదం చేయండి అంగన్వాడీల సమ్మెను, అంగన్వాడీల రాష్ట్ర వ్యాప్త సమ్మెను, అంగన్వాడీల రాష్ట్ర వ్యాప్త సమ్మెను, అంగన్వాడీల రాష్ట్ర వ్యాప్త సమ్మెను. అంగన్వాడీ కార్యకర్తల ఐక్యత, అంగన్వాడీ కార్యకర్తల ఐక్యత. 5 లక్షల బీమా కల్పించాలి. 5 లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని, 5 లక్షల బీమా సౌకర్యాన్ని ఇవ్వాలి. కనీస వేతనం 26,000 రూపాయలు. తెలంగాణ కంటే అదనంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని 1000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని తెలంగాణ కంటే జగన్మోహన్ రెడ్డి 1000 రూపాయలు అదనంగా ఇస్తుంది వేతనాన్ని, అదనంగా ఇస్తానన్న 1000 రూపాయల వేతనాన్ని జగన్మోహన్ రెడ్డి అదనంగా ఇస్తానన్న వేతనాన్ని, జగన్మోహన్ రెడ్డి అదనంగా ఇస్తానన్న వేతనాన్ని వర్ధిల్లాలి. అంగన్వాడీ కార్మికుల ఐక్యత, అంగన్వాడీ కార్మికుల ఐక్యత, అంగన్వాడీ కార్మికుల ఐక్యత ఇవ్వాలి. కనీస వేతనం 26,000, కనీస వేతనం 26,000 కల్పించాలి. 5 లక్షల బీమా సౌకర్యాన్ని, 5 లక్షల బీమా సౌకర్యాన్ని, 5 లక్షల బీమా సౌకర్యాన్ని, 5 లక్షల బీమా సౌకర్యాన్ని ఇవ్వాలి. కనీస వేతనం 26,000, కనీస వేతనం 26,000. ఏం చెప్పట్లేదు, చెప్పండి చెప్పండి నాకు చెప్పడానికి కనీస వేతనం 26,000, కనీస వేతనం 26,000. జయప్రదం చేయండి రాష్ట్ర వ్యాప్త అంగన్వాడీల సమ్మెను, అంగన్వాడీల సమ్మెను, రాష్ట్ర వ్యాప్త అంగన్వాడీల సమ్మెను. 17వ రోజు అంగన్వాడీల సమ్మెను, 17వ రోజు అంగన్వాడీల సమ్మెను, 17వ రోజు అంగన్వాడీల సమ్మెను, 17వ రోజు అంగన్వాడీల సమ్మెను. అంగన్వాడీల పోస్టు కార్డు ఉద్యమాన్ని
పోస్ట్ కార్డు ఉద్యమాన్ని అంగన్వాడీల 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 పోస్ట్ కార్డు ఉద్యమాన్ని జయప్రదం చేయండి. అంగన్వాడీ కార్యకర్తల 17వ రోజు సమ్మెను అంగన్వాడీల 17వ రోజు సమ్మెను అంగన్వాడీల 17వ రోజు సమ్మెను అంగన్వాడీల 17వ రోజు సమ్మెను అంగన్వాడీల 17వ రోజు సమ్మెను వర్ధిల్లాలి. అంగన్వాడీ కార్మికుల ఐక్యత అంగన్వాడీ కార్మికుల ఐక్యత అంగన్వాడీ కార్మికుల ఐక్యత ఇవ్వాలి. కనీస వేతనం 26,000 రూపాయలు కనీస వేతనం 26,000 రూపాయలు కనీస వేతనం 26,000 రూపాయలు జయప్రదం చేయండి. అంగన్వాడీల రాష్ట్ర వ్యాప్త సమ్మెను అంగన్వాడీల రాష్ట్ర వ్యాప్త సమ్మెను పోస్ట్ కార్డు ఈ రోజు జరుగుతున్న పోస్ట్ కార్డు ఉద్యమాన్ని పోస్ట్ కార్డు ఉద్యమాన్ని పోస్ట్ కార్డు ఉద్యమాన్ని అంగన్వాడీల పోస్ట్ కార్డు ఉద్యమాన్ని అంగన్వాడీల పోస్ట్ కార్డు ఉద్యమాన్ని వర్ధిల్లాలి. అంగన్వాడీ కార్మికుల ఐక్యత అంగన్వాడీ కార్మికుల ఐక్యత. మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిపై హైకోర్టు న్యాయవాది రాపోల్ భాస్కర్ సంచలన ఆరోపణలు. గ్యాంగ్స్టర్ నయీం సాయంతో ₹1,00,000 కోట్ల మేర ఆస్తులు కూడగట్టారని రుజువులతో సహా వెల్లడి. విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని గవర్నర్కు ముఖ్యమంత్రి డీజీపీకి ఫిర్యాదు. వీరు వాళ్ళ అన్నల పేరు మీద తమ్ముళ్ళ పేరు మీద రకరకాల ₹1,000 కోట్ల ఆస్తుల్ని కూడబెట్టడం అనేటువంటి జరిగింది. ఒక 16 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి ఒక బిల్డింగ్ని సిసిఎస్ బిల్డింగ్ కట్టారు. సిసిఎస్ బిల్డింగ్ ఆ బిల్డింగ్ కమిషనర్ సిసిఎస్ బిల్డింగ్ అని రెనోవేషన్ పేరుతోటి 16 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి డ్రా చేయడం అనేది జరిగింది. కానీ దాన్ని ఖర్చు పెట్టింది 7 నుంచి 8 కోట్ల రూపాయలు మాత్రమే. మిగతా 8 కోట్ల రూపాయలు అప్పుడున్నటువంటి ఒక సిపి ఇప్పుడున్నటువంటి అవినాష్ మహాంతి అనేటటువంటి వ్యక్తి పేరుతోటి మరి కొన్ని డాక్యుమెంట్లు బిల్స్ని ఫోర్జరీ చేసి వాటిని తీసుకోవడం అనేటటువంటి జరిగింది. 8 కోట్ల రూపాయలు ఒక సిసిఎస్ బిల్డింగ్ రెనోవేషన్ పేరుతోటే తీసుకోవడం అనేటటువంటి జరిగింది. ఇంకా వారు హైదరాబాద్లో CCTVల సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ల CCTVల ఫుటేజ్ పేరుతోటి కొన్ని ₹100 కోట్ల వారు డ్రా చేసినట్టుగా అక్రమాలకు పాల్పడ్డట్టుగా రకరకాల ఆరోపణలు వారి మీద ఉన్నాయి. ఇంకా ఇది అగ్రికల్చర్ ల్యాండ్స్ సుమారు ఒక 5,000 ఎకరాల విలువ కలిగినటువంటి భూమిని 5,000 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి 106 ఎకరాల భూమిని చేవెళ్ళ రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ళలో కొనుగోలు చేశారు వారి కుటుంబ సభ్యుల పేరు మీద. అంతేకాక ఒక 6,000 కోట్ల రూపాయలు కలిగినటువంటి విలువ కలిగినటువంటి 74 ఎకరాల భూమిని సర్వే నెంబర్ 12, 13, 14, 17, 18, 19, 20 అనేటటువంటి సర్వే నెంబర్లలో దామరగిద్ద అనేటటువంటి ఒక ఊర్లే అంటే చేవెళ్ళ మండలం ప్రస్తుతం ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లాలో వీటిని సుమారు ఒక 15,000 కోట్ల రూపాయలు కలిగినటువంటి ఈ భూమిని 74 ఎకరాల భూమిని కొనుగోలు చేయడం అనేది జరిగింది. అది డీజీపీ గారి పేరు మీద మాజీ డీజీపీ గారి పేరు మీద ఉంది. అంతేకాక ఇదే డీజీపీ గారు సుమారు ఒక 25,000 కోట్ల రూపాయలు విలువ కలిగినటువంటి ఒక 100 ఎకరాల భూమిని సర్వే నెంబర్ 70లో ఇబ్రహీంపల్లి అనేటటువంటి ఒక ఊర్లే అది కూడా చేవెళ్ళ మండలంలోనే విపరీతంగా కెమికల్ లిమిటెడ్ అనేటువంటి ఒక ఫ్యాక్టరీ పేరుతోటి కొని ఆ ఫ్యాక్టరీని దాంట్లో ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. దాంట్లో ఈ డీజీపీ గారు ఉన్న పెద్ద మేనేజింగ్ పార్ట్నర్గా స్లీపింగ్లో కొనసాగుతూ ఉంటారు. అంతేకాక ఒక 250 ఎకరాల భూమిని నాంచేరి విలేజ్ అంటే చివేల మండలంలో కూడా కొనుగోలు చేశారు. అది దగ్గర ఒక 30,000 కోట్ల రూపాయల వర్తుంటుంది అనేటువంటిది ఒక సమాచారం. అంతేకాక గ్యాంగ్స్టర్ నయీంని ఉపయోగించుకొని ఎక్కడెక్కడ ల్యాండ్ మైన్స్ ఉన్నా, ఎక్కడెక్కడ డిస్ప్యూట్స్ ఉన్నా, ఎక్కడెక్కడ ఏ రకమైనటువంటి విలువ కలిగినటువంటి ఆస్తులున్నా వాటన్నిటిని కూడా సుమారు ఒక 300 ఎకరాల పరిధిలో వీటిని సెటిల్మెంట్ చేసుకోవడం అనేది జరిగింది.
ఇక్కడ గ్యాంగ్స్టర్ నయం 18 ఎకరాల 5 గుంటల భూమిని రాయగిరి విలేజ్ యాదగిరిగుట్ట మండలంలో సరిచేసి ఇవ్వటం అనేది జరిగింది. ఇంకొక 300 కోట్ల రూపాయలు కలిగినటువంటి ఆస్తులు భువనగిరి, బీబీ నగర్, యాదగిరిగుట్ట, తర్వాత రాయగిరి అనేటటువంటి ఈ ప్రాంతాలలో పెద్ద ఎత్తున వీరికి ఆస్తుల్ని కూడబెట్టి ఇవ్వటం అనేటువంటి జరిగింది. చలో సిద్దిపేట కార్యక్రమంలో భాగంగా సిద్దిపేటకు బయలుదేరుతున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావు మెదక్ జిల్లా మనోరాబాద్ మండలంలోని కాళ్ళకల్ గ్రామంలోని బంగారమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు, గజ్వెల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి తదితరులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెన్నూరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ దిష్టిబొమ్మ దహనం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలను చేసిన బాల్కా సుమన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానిక వివేకానంద చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేసి బాల్కా సుమన్ ఫ్లెక్సీ దహనం చేశారు. కేటీఆర్కు తొత్తుగా మారిన బాల్కా సుమన్ దళితులకు చేసిందేమీ లేదని విమర్శించారు. ఇప్పటికైనా బాల్కా సుమన్ పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్ రెడ్డి, బైరం కుమార్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ రామాయంపేట మండల పట్టణ శాఖ ఆధ్వర్యంలో బాల్కా సుమన్ గారు మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ గారి దిష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది. ఈరోజు నిన్నటి రోజున కేటీఆర్ తొత్తు అయినటువంటి బాల్కా సుమన్ గారు మా రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి గారు అయినటువంటి రేవంత్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో సహా చెప్పుతో కొడతాను అని చెప్పి చేయడం జరిగింది. ఒక రాజకీయ నాయకుడికి ప్రజాప్రతినిధిగా ఉండి, ఎంపీగా ఉండి, ఎమ్మెల్యేగా ఉండి, మాజీ ఎమ్మెల్యే అయిండు, మాజీ ఎంపీ అయిండు, ఒక తొత్తుగా టీఆర్ఎస్ తొత్తుగా, తొత్తుగా కేటీఆర్ తొత్తుగా ఉండి ఈరోజు రేవంత్ రెడ్డిపై విమర్శలు చేయడం జరిగింది. ఈ విమర్శలను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మొత్తం, యావత్ తెలంగాణ మొత్తం కూడా తీవ్రంగా ఖండిస్తూ బాల్కా సుమన్ ఎక్కడ తిరిగినా కానీ మళ్ళొకసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రము 200 మీటర్లు కాదు 1000 మీటర్ల లోతులని బొందబెడతామని చెప్తున్నాము. ఇక్కడ ప్రతి దళిత సంఘాలు కానీ, గిరిజన సంఘాలు కానీ, అన్ని వర్గాల ప్రజలు కూడా బాల్కా సుమన్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాము. గతంలో కూడా శ్రీకాంతాచార్య కానీ, వెంకటేశ్వర రెడ్డి కానీ, ఉస్మానియా యూనివర్సిటీ పేరు చెప్పుకొని, ఉద్యమం పేరు చెప్పుకొని ప్రభువులపై ఉద్యమకారులను అన్యాయంగా అణచివేసి ఈరోజు కేటీఆర్ తొత్తుగా పైకి వచ్చినటువంటి బాల్కా సుమన్ గారు ఖబర్దార్. ఇంకా ముందు ఆయన రేవంత్ రెడ్డి గారిని కానీ, కాంగ్రెస్ పార్టీని కానీ, ఎవరిని కానీ విమర్శించినా ఏదైనా ఉంటే నువ్వు విమర్శించు. కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తే విమర్శించు, కానీ వ్యక్తిగతంగా చెప్పులు అని, లాంజగొడుకులు అని, బూతులు కానీ ఏదైనా పదాలు వాడితే మాత్రము నాలుక జీరి బొంద పెడతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ గట్టిగా హెచ్చరిస్తున్నాం. నిన్నటి రోజు బాల్కా సుమన్ గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని చెప్పుతో కొడతానని చెప్పి దూషించిన దానికి నిరసనగా బాల్కా సుమన్ గారి దిష్టిబొమ్మ దగ్ధం చేస్తూ కొన్ని విషయాలు ఆయన గురించి మీడియా మిత్రులు మరి మా పార్టీ కార్యకర్తలతో చర్చించడం జరుగుతుంది. బాల్కా సుమన్ గారు మిమ్మల్ని ఎస్సీ రిజర్వ్డ్ అయిన పెద్దపల్లి నుండి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తే ఏ ఒక్క దళితుడికి మేలు చేయకుండా నువ్వు దొరసాని లంగలు జాకెట్లు తుక్కుంటా 5 సంవత్సరాలు గడిపేశావు విధవా. మళ్ళీ చెన్నూరు నియోజకవర్గం నుంచి నిన్ను ఎమ్మెల్యే గెలిపిస్తే ఏ ఒక్క దళితుడికైనా నువ్వు కనీసం రాష్ట్రంలో నువ్వు ఏమైనా మేలు చేసినవారో బేవకు. నీ జీవితం అంతా దొరగారు చెప్పులు మోయడానికి, దొరసాని లంగాలు ఉతకడానికి, నీ లంగా పనులకే తప్ప
నువ్వు ఎప్పుడన్నా ఒక మనతో రాజకీయ నాయకుడిగా ఒక దళిత నాయకుడిగా దళితుల తరపున నువ్వేమన్నా పోటీ చేసిన పోరాడినవరా బేవకూఫ్? నువ్వు కాంగ్రెస్ పార్టీ నాయకులైన ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణ పేదలకు అన్నం పెట్టిన పార్టీ. ఆ పార్టీ అగ్రజుడిని నువ్వు దూషిస్తున్నావు అంటే అసలు నువ్వు దళితుడికి పుట్టినవరా ద్రోహి? నీ బతుకంతా కూడా యూనివర్సిటీలో అమ్మాయిలతో నువ్వు చేసిన అరాచకాలు, యూనివర్సిటీ విద్యార్థులను నువ్వు శోభపెట్టినది, ఇవన్నీ కూడా కేవలం దళితుడు అనే ముసుగులో నువ్వు తప్పించుకొని తిరుగుతున్నావు. నువ్వు దొరలకు ఊడిగం చేసి వాళ్ళ చెప్పులు మోచి వాళ్ళ లంగాలుకి లంగాగానివి, నువ్వు దళితుల ఆత్మాభిమానాన్ని దొరల కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిన విధవవు. నువ్వు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చెప్పుతో కొడతా అన్న వారికి ఎంతవరకు సమంజసం బేవకూఫ్? నిన్ను ఖచ్చితంగా నేను చెప్పులు మెడలేసి మెదక్ నియోజకవర్గంలో నువ్వు పొరపాటున మర్చిపోయి వచ్చినా నేను చెప్పులు మెడలేసి కొట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీడియా సాక్షిగా చెప్తున్నా, నేను చెప్పులతో కొట్టే వరకు మాత్రం నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. జై కాంగ్రెస్. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో సిద్ధాపూర్ రోడ్డు పక్కన అక్రమంగా నిర్మించిన దుకాణాలను మున్సిపల్ అధికారులు తొలగించారు. రహదారి పక్కన అక్రమంగా షాపులు ఏర్పాటు కావడంతో వాహనదారులకు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదులతో స్పందించిన మున్సిపల్ కమిషనర్ అధికారులు సిబ్బందితో కలిసి నేడు జేసీబీ సాయంతో అక్రమ కట్టడాలను కూల్చివేశారు. హౌస్ నెంబర్ నువ్వు ఓన్లీ షాప్ కే జాగలు కడికే ప్లాన్ కడికే జాగలు కడికే ఇళ్ల తాళాలు పగలగొట్టి చోరులకు పాల్పడుతున్న వ్యక్తిని కేపీహెచ్బీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ శివభాస్కర్ వివరాలను వెల్లడించారు. చిత్తూరు జిల్లా ప్రాంతానికి చెందిన సంజయ్ కుమార్ అనే వ్యక్తి పగటిపూట తాళాలు వేసి ఉన్న ఇళ్లను ఎంచుకొని కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 5 చోరీలకు పాల్పడ్డాడు. ఇతను ఇనుపరాడు ఉపయోగించి తాళాలు పగలగొట్టి చోరీలు చేస్తాడని తెలిపారు. బాధితుల నుంచి ఫిర్యాదు అందుకున్న కేపీహెచ్బీ పోలీసులు డిఐ రాజేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో టీంగా ఏర్పడి ముమ్మరంగా గాలింపు చేపట్టగా సంజయ్ అడ్డగుట్టలో ఓ హాస్టల్లో ఉంటూ దొంగతనాలు చేస్తున్నట్టుగా గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకొని అతని వద్ద 12 లక్షల విలువ చేసే 20.7 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సంజయ్ గతంలోనూ చిత్తూరు జిల్లాలోని తిరుపతి తదితర ప్రాంతాల్లో 5 చోరీలకు పాల్పడినట్టు ఏసీపీ తెలిపారు. ఒక హౌస్ బ్రేకింగ్ అఫెండర్ అంటే పగలపూట మాత్రమే అఫెన్స్ చేస్తాడు. ఇన్మేట్స్ ఆబ్సెంట్ ఉన్న ఇళ్లలో చూసి దొంగతనం చేస్తుంటాడు. ఇతని పేరు పెదవల్లి సంజయ్ కుమార్ అలియాస్ సంజయ్. యాక్చువల్లీ ఇతను హ్యాబిచువల్ అఫెండర్. తిరుమలలో కూడా అంటే తిరుమల చిత్తూరు డిస్టిక్లో కూడా ఒక 5 అఫెన్సులు చేసింది. తర్వాత ఇక్కడ అడ్డగుట్టలోకి వచ్చి ఒక హాస్టల్లో ఉంటూ లాస్ట్ మంత్ ఒక 5 అఫెన్సులు మన కేపీహెచ్బీలో చేశాడు. సో ఆల్మోస్ట్ 12 lakhs వర్త్ ప్రాపర్టీ దొంగతనం చేయడం జరిగింది. ఎవరైతే ఇన్మేట్స్ ఉండరో అది అబ్జర్వ్ చేసి మార్నింగ్ టైం ఇంటి లాక్ని ఐరన్ రాడ్తో బ్రేక్ చేస్తారు. అది ఇతను మోడస్ ఆపరేండి. అయితే మన క్రైమ్ స్టాఫ్ రాయందరు సిబ్బంది వీళ్ళంతా కూడా బాగా వర్కౌట్ చేసి ఇన్ఫర్మేషన్ పెట్టి అతను అరెస్ట్ చేయడం జరిగింది. సో అతని దగ్గర నుంచి ఒక 20.70 తులాస్ వర్త్ రూపీస్ 12 lakhs బంగారం రికవర్ చేయడం జరిగింది. దాంతో ఒక టీం వర్క్ చేసి వాళ్ళు బాగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేసి ఫింగర్ ప్రింట్స్ కూడా కలెక్ట్ చేసుకుని రాత్రి ముద్దాను అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్ ప్రాపర్టీ అంతా కూడా రికవర్ చేయడం జరిగింది.